ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 10 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి రాయినది. వ్యాఖ్యానాంశం: ప్రతి ప్రదేశంలోని క్రైస్తవులందరూ. వ్యాఖ్యానాంశం: ప్రతి ప్రదేశంలోని క్రైస్తవులందరూ. వ్యాఖ్యానం: దేవుని ఆత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులకు ఈ పత్రిక రాశాడు. బహుశా క్రీస్తు శకం 54వ సంవత్సరంలో ఈ పత్రిక రాసి ఉంటాడు. పౌలు 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే వారి మధ్య దేవుని వాక్యాన్ని బోధించాడు అని అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతాం. అప్పటి నుండి అతడు వారితో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ పత్రిక ద్వారా అనేక ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభువు పౌలును వాడుకున్నాడు. కొరింథులోని పరిశుద్ధులకు పంపబడిన ఈ పత్రిక యొక్క పరిచయ భాగము ఎంతో ప్రాముఖ్యమైంది. కొరింథు విశ్వాసుల్లోని అహంకార భావము, విభజన ధోరణి, అనైతిక ప్రవర్తన మొదలగు ఆందోళనకరమైన సమస్యలు ఆ స్థానిక సంఘంలో పరిష్కరించవలసి ఉంది. వీటితో పాటుగా వివాహ వ్యవస్థ, ఆహార సంబంధ విషయాలు, ఆత్మ సంబంధమైన కృపావరాలం గురించిన ప్రశ్నలు కొరింథులోని క్రైస్తవులు పౌలుకు రాసి పంపగా వాటికి కూడా ఈ పత్రికలో జవాబులు రాయవలసి వచ్చింది. ఈ పత్రిక కొరింథీయులకు రాయబడినప్పటికీ దానిలోని బోధ వారికి మాత్రమే కాదు, ప్రతి స్థలములోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారందరి కొరకు ఈ విషయాలు రాయబడినాయి. బైబిల్లోని ఇతర లేఖన భాగాలు కూడా ఈ విషయాలను గురించి తెలియజేస్తున్నాయి. కానుకల గురించిన సూచనలు కొరింథీ మరియు గలతీ సంఘాలకు ఒకే విధంగా రాయబడినాయి. కొలసీ సంఘానికి రాసిన లేఖను సమీపంలో ఉన్న లవోదికయ వారు చదువుకోవాలి. వీరికి రాసిన పత్రికను వారు కూడా చదువుకోవాలి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, బైబిల్ గ్రంథం ఏదో ఒక ప్రదేశానికి చెందింది కాదు, ఏదో ఒక సాంస్కృతికపరమైన చట్టంలో బందీ కూడా కాదు. అపోస్తల బోధలు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండేవి. క్రైస్తవులు రోమా పట్టణంలో ఉన్నా, ఎఫెస్సులో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని ప్రేరణ చే వారికి బోధింపబడేది మాత్రం ఒకే విధంగా ఉండేది. విశ్వాసులు నేడు ఒక ప్రత్యేకమైన శతాబ్దిలో జీవిస్తున్నారు. అయినను ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వారిలో మనం కూడా లెక్కించబడుతున్నాం. నేటి క్రైస్తవులమైన మనకు కానీ, ఏ యుగములోని క్రైస్తవులకు కానీ దేవుని వాక్యమే ఒక నిర్దిష్టమైన ఆధారం. మన వ్యక్తిగత సామూహిక సాక్ష్యాలు ఆయనను ఘనపరిచేవిగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలి, దానిలోని నియమాలను గ్రహించాలి, వాటిని ఆత్మ సంబంధమైన శక్తితో అన్వయించుకోవాలని దేవుడు ఉద్దేశించుచున్నాడు. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్. శుభములతో వందనాలు.